చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేశారు మీరు. 41 సినిమాలు. అదే ఆ రోజుల్లో మీకు ఎలా ఉండేది మీ లైఫ్ స్టైల్ కానీ? అంటే ఇప్పుడు సినిమాలు, షూటింగ్లు, స్కూల్స్ ఉంటాయి, రొటీన్ ఉంటుంది. సో ఎలా బ్యాలెన్స్ చేసుకునేవారు? స్కూల్లో పిల్లలు ఏమనేవాళ్ళు అందరూ? ఇక్కడ 2 అంశాలు ఏంటంటే, ఒకటి నేను సినిమా యాక్టర్నని కానీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను, నాకు ఇలాగ ఎంతమంది ఇలా పిలుస్తున్నారు, ఈ అప్రిసియేషన్స్, ఈ అవార్డులు, ఈ చప్పట్లు, ఇది ఎక్కడా నా మీద ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఒక దాన్ని ఏమంటారు, ఒక పాము పడగ కాపాడినట్టుగా మా అమ్మ కాపాడుతూ ఉంటుంది నన్ను. అది వేరు, ఇది వేరు, నువ్వు మామూలు మనిషివి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ అయ్యేదంటే, నేను స్కూల్ కన్నా ఎక్కువ షూటింగ్లో ఉండేవాడిని, టీచర్స్ కన్నా ఎక్కువ డైరెక్టర్స్తో ఉండేవాడిని, ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ ఆర్టిస్టులతో ఉండేవాడిని. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండేది. అందుకని అమ్మ షీ యూస్ టు మేక్ ఇట్ ఎ పాయింట్, ప్రతిరోజు సాయంత్రం షూటింగ్ 6ంటికి ప్యాకప్. అంటే అది మెడ్రాస్లో అయినా మేము చెన్నైలో ఉండేవాళ్ళం, అవుట్డోర్ అయినా సరే జనరల్లీ 6ంటికే, అదర్వైజ్ షెడ్యూల్ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 6ంటికి రాగానే బట్టలు ఇప్పంగానే ఆ బట్టలతో పాటే ఆ సినిమా షూటింగ్ అయిపోయింది. స్నానం చేసి మళ్ళీ కూర్చుని 7 నుంచి 9 దాకా చదివే. దాంట్లో చాలా చాలా సహాయం చేసింది మా అన్నయ్య. ఎందుకంటే నేను మిస్ అయిన నోట్స్ అని వాడు రాసిచ్చేవాడు. ఎంత మంచి అన్నయ్య అబ్బా. అయ్యో బాబోయ్, చాలా మంచోడు కౌశిక్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ కౌశిక్. నేను సీరియస్లీ నేను చేసే వ్యధోపాలన్నిటికీ మా అన్నయ్య అండగా ఉండేవాడు. నాకు ఎప్పుడంటే అన్నయ్య నాకు చాలా ఇష్టం, చాలా ఆదర్శం. అంటే ఎంత ఆదర్శం అంటే కొన్ని నాకు గమ్మత్తుగా అనిపిస్తుంటాయి. అన్నయ్యకి ఒక టైంలో ఎండలో నడుస్తుంటే కళ్ళు ఇలా పెట్టే అలవాటు ఉండేది, నాకు అలా ఉండేది కాదు. అన్నయ్య అలా పెడుతున్నాడు కదా, నేను అలాగే పెట్టేవాడిని. అసలు నేను యాక్టింగ్ చేయడం కారణమే అది. ఏంటంటే అన్నయ్యకి నందేవాడు ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది, ఇద్దరికి బొమ్మలు, ఇద్దరికి బట్టలు అన్నీ వస్తాయి కదా. నాకు అలా కాదు, అన్నయ్యకు ఉంటే నాకు ఉండాలి. అప్పుడు రాఘవేశ్వరరావు గారు చెప్పారు, రే నువ్వు యాక్ట్ చేస్తే నీకు ఇస్తారా, మరి చేస్తావా? అయితే చేస్తాను. సో అలా చేయడం వల్ల 200 వచ్చాయి నాకు. అంతే, 200 వచ్చాయి. అసలు గ్రేట్ కదా. అండ్ మీరు అంటే అనుకోకుండా అలా అవైలబుల్గా ఆ రోజు ఉండి మీకు రాసి పెట్టినట్టు మీరు వచ్చేసి తర్వాత 41 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా, తర్వాత మీరు హీరోగా మెయిన్ స్ట్రీమ్లో ఉండి, వాట్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఇదంతా చేస్తూ సీఏ చేయాలని ఎందుకు అనిపించింది? సీఏ అంటే యాక్చువల్లీ నేను దాని ఏమంటారు, మహాభారతంలో కర్ణుడు లాంటి వాడిని, క్షత్రుడు కాదు యుద్ధం చేస్తాను. అంతేగా. ఇప్పుడు కల్కి సినిమా చూసాక అందరికి అన్ని అర్థమైపోయింది. కల్కి ముందర చెప్పేవాడిని మాట, ఎందుకంటే నేను 2012లో చేశాను కాబట్టి. సో నేను సీఏ కాదు కానీ సీఏ వాళ్ళ క్లాసులు చెప్తాను. ఓహో. నేను సిఎస్ చేశాను, కంపెనీ సెక్రటరీ అనే కోర్స్ చేశాను. ఇట్ ఇస్ సిస్టర్ కోర్స్. సిఎస్ ఐసీడబ్ల్యూ అంటారు. ఏముంది ఎస్డిసి, ఏటీసీ ఎస్ పెట్టడం అంతే కదా. అంటే యాక్చువల్లీ సబ్జెక్ట్స్ చాలా కామన్ ఉంటాయి. నేను అదే ఇంచుమించు అదే బ్యాక్గ్రౌండ్ కాబట్టి. మీకు తెలియదే ఉంది. సో అలాగే సిఎస్ చేసేటప్పుడు నాకు నా బేసిక్లీ మ్యాథ్స్ చాలా స్ట్రాంగ్. అంటే దానికి మా గురువు గారు ఒక ఆయన కారణం, మా పెద్దనాన్నగారు. ఆయన బాగా భయంకరంగా రుబ్బి ఉతికి నాకు 10th క్లాస్లో 100 వచ్చింది మ్యాథ్స్లో, బోర్డ్ ఎగ్జామ్లో అనమాట. అక్కడ వేసిన ఫౌండేషను ఏంటి, దాదాపు 2001 ఆ ప్రాంతంలో. నాకు మళ్ళీ 12 ఏళ్ల తర్వాత నేను సిఎస్ చేసిన, నేను టీచ్ చేయడానికి ఎంచుకున్న సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో సిఏలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఇస్ కంప్లీట్లీ మ్యాథమెటిక్స్ అన్నమాట. సో అది దానికి కారణం, చేయాల్సి వచ్చిన కారణం ఏంటంటే, సిఎస్ నేను అమ్మకి ఇచ్చిన మాట. అంటే 2003 నాకు చండీగఢ్ సినిమా ఆఫర్ వచ్చాడు, నాకు 17 ఏళ్ళు. అమ్మకి ఇష్టం లేదు, ఎందుకంటే చిన్నప్పుడు ఆల్రెడీ లేదు చదువు, మళ్ళీ పైగా మెడ్రాస్లో అప్పుడు మనకి గుడ్స్తో పాటు బ్యాడ్స్ కూడా కనిపిస్తాయి కదా. అవును, చాలా బ్యాడ్స్ ఉండేవి సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. చాలా మంది అంటే ఇన్ఫాక్ట్ గుడ్ కన్నా ఎక్కువ బ్యాడే కనిపిస్తుంది బయట ప్రపంచానికి, బట్ లోపల ఉన్న వాళ్ళకి 2 తెలుస్తాయి. సో అందులో భాగంగా ఏంటంటే, ఇలా ఈ సినిమాలనే నమ్ముకుని అన్సర్టనిటీస్ తట్టుకోలేక పాడైపోయిన వాళ్ళని, కొంతమందిని, బాగా బ్యాలెన్స్డ్గా ఉన్న వాళ్ళని మరి కొంతమంది, ఉదాహరణకు సోహన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు, ఇలాంటి వాళ్ళని, మురళీమోహన్ గారు, ఎస్, ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా నేను వాళ్ళతో పనిచేయడం, వాళ్ళ దగ్గర చూడడం, చాలా దగ్గర చూడడం జరిగింది. సో అమ్మ భయం ఏంటంటే, ఏమో తెలియదు వీడు ఎక్కువ ఇది కనుక వీడి చిన్నప్పుడంతా ఇందాక మీరు అన్నట్టు ఒక ఆట, అదొక దాన్ని ఏమంటారు, ఒక ప్లే, అవును, పని కాదు, అది ప్రొఫెషన్ కాదు నాకు. కానీ పెద్ద అయిన తర్వాత అలా కాదు, తప్పుడు దారిలోకి వెళ్తాడు, ఎందుకైనా మంచిది చదువు ఉండాలి అన్న ఉద్దేశంతో షీ వాజ్ వెరీ పర్టికులర్. చండీగఢ్ సినిమా వద్దు అని చెప్పేసినాను. నేనేమో అప్పుడే ఆ టైం ఏంటంటే, యంగ్ హీరోస్తో, అంటే మన తరుణ్ అంటే 18 ఏళ్ళు 20 ఏళ్ళ వయసుకి హీరోలు అయిపోవడం, చిత్రం సినిమా వచ్చింది, తర్వాత ఆయన తారక్ది నిన్ను చూడాలని వచ్చింది. సో యంగ్ అంటే ఒక ట్రెండ్ నడుస్తుంది కదా, ఇది మిస్ అయిపోతే, నాన్నగారు చేశారు కానీ హీఈస్ నాట్ ఫుల్ టైమ్ యాక్టర్. అవును, అంతే. సో కాబట్టి మనకి బ్యాక్గ్రౌండ్ నాన్న ఉన్నారు, మన నాన్న ఫండ్ చేసుకుంటారనే పరిస్థితి కాదు, మంది టాలెంట్ నమ్ముకుని వచ్చిన వాళ్ళు. సో ఆ టైం ఎన్కాష్ చేసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో దూకేశాను. అప్పుడు అమ్మకి మాట ఇచ్చా, కమ్ వాట్ మే, నేను ఏదో ఒక ప్రాపర్ డిగ్రీతో నేను ఐ మేక్ ష్యూర్ అది ఉంటుంది నాకు ఎప్పటికైనా లైఫ్లో. అందుకని 2009లో 1940 గ్రామ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత, ఓకే ఒక మంచి మన ఖాతాలో ఒక నేషనల్ అవార్డు ఉంది, ఇప్పుడైనా చదువుకోకపోతే ఇక దాడి కష్టం అని చెప్పి అప్పుడు సీఎస్ చేశాను అనమాట.
దట్స్ హౌ దట్స్ హౌ యూ వెంట్ ఇంటు సిఎస్. అసలు మార్కులు అలా రావడం కూడా అద్భుతం కదా ఆదిత్య. సపోర్ట్, అందరు సపోర్ట్, నా ఒక్కడిది అన్నయ్య సపోర్ట్ ముఖ్యంగా. అనే సార్ ఎగ్జామ్స్ కూడా అన్నయ్య మీకోసం రాసేవారా? అంత అంత లేదు కదా, ఊరికే జస్ట్ చెకింగ్ అంతే. కానీ నేను సిఎస్ పాస్ అవడంలో మా వదిన పాత్ర చాలా ఎక్కువ. అవునా? ఎందుకంటే ఈ సిఎస్సిఎస్లో పట్టాన క్వాలిఫై అవ్వరు. వాటిలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 4 పేపర్లు ఉంటాయి గ్రూప్లో, 3 పేపర్లు పాస్ అయ్యి ఒకటి పోయింది అనుకోండి, మళ్ళీ మొత్తం రాయాల్సింది, 4 రాయాల్సిందే. అలాగా నాకు ఒక ప్రొఫెషనల్ కోర్సులో నా సబ్జెక్ట్లోనే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో పోయింది. పోతే నేను అప్పటికే సిఏ ఫైనల్ వాళ్ళకి నేను నేర్పిస్తుండేవాడిని లైబ్రరీలో, మీరు చదువుకునే ప్లేస్లో. అలాంటిది వీడికి ఎలా పోతుందని చెప్పి మా వదిన ఒక దాన్ని ఏమంటారు, ఒక యుద్ధ ప్రాతిపదిక మీద సిఏ ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేసి మేము కరెక్షన్కి అప్లై చేసాం అనమాట. వాళ్ళకి ఫోన్ చేసి స్టూడెంట్ అంటే 18 మార్కులు తగ్గాయి నాకు. అంటే ఒక 20 మార్క్స్ క్వశ్చన్ కరెక్షన్ చేయలేదన్నమాట. ప్రొఫెషనల్ కోర్సులో కూడా ఇలాంటివి జరుగుతాయి. అయ్యే బాబోయ్. అంటే నేను వదిలితో అదే అన్నా, వదిన నేను రాసి పాస్ అవ్వలేదు, నువ్వు ఫోన్ చేసి వాళ్ళు వాయించి పాస్ చేయించు. అందులో మా వదిన పాత్ర బాగుంది. బట్ ఏదేమైనా అందరి బ్లెస్సింగ్స్ ఆదిత్య, మీకు అంత అదృష్టవంతులు మీరు. అబ్సల్యూట్లీ అంతే కదా. ఇప్పుడు కట్అవుట్ బయట బాగా అనిపిస్తుంటే కలర్ఫుల్గా ఉంటుంది, వెనక కట్అవుట్ బోల్డ్ కలర్లు ఉంటాయి కదా. డెఫినెట్గా. కానీ ఇండస్ట్రీలో నెపోటిజము, ఈ కొంచెం సారీ టు యూజ్ దిస్ వర్డ్, కొంచెం కులపిచ్చులు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ వినికిడి. ఇప్పుడు బాగా తగ్గిపోయింది, ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్ వచ్చేసింది దాదాపు. ఒక టైంలో మనవాళ్ళు అని పెట్టుకునే పరిస్థితి నుంచి ఎవరు పనికొస్తారు వీళ్ళే కావాలి అనే స్టేజ్కి కొత్త వాళ్ళు ఎలా పుట్టుకొచ్చేస్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సంభవం అదేంటో నేను కళ్ళజోడు పెట్టుకోను ఇప్పుడు కూడా. ఈ యాంగిల్లో చూస్తారు, వీటి కులం వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల సెలెక్ట్ చేసుకుంటారు అనేది నాకు పట్టల. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ టోల్డ్ యూ, నేను పని చేసిన వాళ్ళలో మా కమ్యూనిటీ అనే వాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు కాదనట్ల. సో అక్కడ నాకు ఇప్పుడు ఆ యాంగిల్ నాకు ఎక్కడ పెద్ద అది నాకు కన్సిడరబుల్ ఫ్యాక్టర్గా అనిపించాల. నాకు అయ్యిందని కొంతమంది నాతో అంటారు, నేను దాన్ని పెద్ద పట్టించుకున్నాను. ఎందుకంటే అకార్డింగ్ టు మీ ప్రొఫెషన్ ఇస్ ప్రొఫెషన్. మీ ఎక్కడ వివక్ష చూడలేదు మీరు? నేను పెద్ద మీకు అయిందని కొంతమంది చెప్పారా? మీకు చెప్పారు, కొంతమంది చెప్పారు. వివక్ష వల్ల మిమ్మల్ని తీసేసి వాళ్ళని పెట్టారు, అలాంటివి కూడా విన్నాను నేను. అంటే 2 రోజులు షూటింగ్ ఉన్నాను, సడన్ గా ఫోన్ మారిపోవడం, రావడం, పెద్ద పెద్దవి అవి దాని ఏమంటారు సినిమాలు కూడా జరిగాయి, యాడ్ ఫిల్మ్స్ లో జరిగాయి. సో జరిగాయి కాబట్టి బాధపడతారు ఆ టైంలో. ఖచ్చితంగా బాధ వేస్తుంది కదండి, కించిత్ బాధ వేస్తుంది. బట్ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాగా, మళ్ళీ ఇది ఇంకా 1 more feather in the hat. వెరీ వాట్ బ్రైట్ యాటిట్యూడ్. యాక్చువల్లీ అమ్మగారి నాన్నగారి పెంపకం ఎంత స్ట్రాంగో, మీ ఇద్దరు అన్నదమ్ములు రామలక్ష్మణులా ఉంటారు. యాక్చువల్లీ వాళ్ళే కారణం. అంతే అంటే ఎంత స్ట్రాంగ్ అండ్ ఐ మెట్ దెమ్, కలిసారు కదా. అమ్మ చాలా అదే అవును, అన్నయ్య పెళ్ళి అని పాట పాడాను కదా. అమ్మో అవును కదా, అవును కరెక్ట్. మీ పెళ్ళిలో పాడలేకపోయాను, ఈసారి పాడతాలి. అంటే మీ యానివర్సరీకి అని చెప్తున్నా. ఏదో మా చెల్లికి జరగాలి పెళ్ళి మళ్ళీ అన్నట్టు. కానీ చాలా. సో అయితే మరి ఈ మెయిన్ స్ట్రీమ్ యాక్టింగ్లోకి వచ్చాక ఇప్పుడు తమిళ్ అండ్ తెలుగు 2 చేస్తున్నారు కదా, ఎలా వస్తాయి రోల్స్ మామూలుగా? అంటే మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీ అని ఒకటి ఉంటుంది చెప్పబడేది మనకి, అంటే అదే వాతావరణం, ఆఫీసుల చుట్టూ వెళ్తూ అది ఇది. మీకు 2-3 వ్యాపకాలు ఉన్నాయి, ప్లస్ యూఆర్ అ వెరీ హోమ్ సెంట్రిక్ పర్సన్ అని తెలుస్తోంది చూస్తుంటేనే. ఎలా మీరు మీకే వస్తాయా వాటంతట అవే కాల్స్ అలా వచ్చేస్తాయా? యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే, నేను ఎప్పుడైతే చదువు కోసం బ్రేక్ తీసుకున్నాను, దాని తర్వాత నేను ఇండస్ట్రీని ఒక 4 ఏళ్ళు పక్కన పెట్టాను చదువు కోసం అని చెప్పి. ఆ తర్వాత ఇండస్ట్రీ ఇంకో 4 ఏళ్ళు పక్కన పెట్టేసింది. ఎలాగో 4 ఏళ్ళు విడి తీసుకున్నది డైలాగ్ ఉంటుంది అల్లు అర్జున్ కదా, ఇంత గ్యాప్ ఇచ్చామంటే గ్యాప్ రాలేదు, నేను ఇవ్వాలి గ్యాప్ వచ్చిందని. అలాగా నేను చదువు కోసం కొంచెం పెడితే ఆ కంటిన్యూషన్ అలా పెరిగిపోయింది. సో ఆ తర్వాత ఒక టైంలో సరే నేను బాంబే వెళ్ళి అక్కడ ఒక చాలా పెద్ద లెసన్ నేర్చుకున్నాను. ఏంటంటే బాంబే ఎందుకు వెళ్ళానంటే, ఈ సిఎస్ చేసిన తర్వాత నేను ఒక కార్పొరేట్ లాయర్గా సెటిల్ అవుదామని ఒక రిలయన్స్ లాంటి కంపెనీలో నేను ఉద్యోగం కోసం ట్రైనింగ్ అయ్యి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ట్రైనింగ్ అయ్యి, మనకి ఇప్పుడు Big 4 ఉంటాయి కదా, ప్రైస్ వాటర్స్ కూపర్స్, KPMG, అలాగా లా ఫర్మ్స్లో కూడా మ్యాజిక్ 5 అని ఉంటాయి కొన్ని. అలాంటి వన్ ఆఫ్ ద టాప్ లా ఫర్మ్స్ జయసాగర్ అండ్ అసోసియేట్స్ అని, అక్కడ నేను ట్రైనింగ్గా పనిచేశాను. వాట్ ఐ రియలైజ్డ్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే, అక్కడ రిలయన్స్లో ఉద్యోగానికి కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఒక రిలయన్స్ కెమికల్ ఇండస్ట్రీస్ చీఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రెసిడెంట్ ఆయన, అంటే అంబానీ గారికి ఒక 2 లెవెల్స్ కింద అనుకోవచ్చు. ఆయన నన్ను ఒకసారి నాతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మాట్లాడుతూ నా జీవితానికి కావాల్సిన అతి ముఖ్యమైన విషయాన్ని నాకు అధ్యయనం చేశాను. అక్కడ ఏంటంటే చాలా మంచి ప్యాకేజ్, ఫైనాన్షియల్గా చాలా మంచి ప్యాకేజ్, ఒక 5 ఏళ్ళు చేస్తే అసలు తిరిగి చూసుకోకర్లా. అలాంటి తరుణంలో ఆయన ఒక ప్రశ్న అడిగాడు నన్ను. అక్కడ నేను మళ్ళీ హ్యాడ్ టు టర్న్ బ్యాక్. ఏంటంటే, హౌ ప్యాషనెట్ ఆర్ యూ టు బికమ్ ద కంట్రీస్ బెస్ట్ కార్పొరేట్ లాయర్ ఆర్ కంపెనీ సెక్రటరీ? అంటే నేను ఒక క్షణం
ఆయన తెలుగు అయినా ఆయన నేను యాక్టర్ అని తెలుసు, ఆయన ఆశ్చర్యపోయాడు కూడా. సినిమా యాక్టర్ అయ్యి ఉండి హీరోగా చేసి అది కూడా ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చదువులోకి వచ్చి ఇలాంటి కోర్స్ ఫినిష్ చేసామంటే మరి చాలా మంచి విషయం. ఐఎమ్ సర్ప్రైజ్డ్ అని ఆయన అడిగితే నేను దానికి టక్కన సమాధానం చెప్పలేకపోయాను. సరే నేను ఇంకోలా అడుగుతాను, ఇవాళ నీ జీవితంలో ఆఖరి రోజు, రేపు నీ గురించి పేపర్లో ఏం రావాలి? ఒక దేశానికి ఒక పెద్ద కార్పొరేట్ లాయర్ లేడని రావాలా, ఒక మంచి యాక్టర్ లేడని రావాలా? రెండోది చూస్ చేసుకుంటాం సార్. బ్యాగులు సర్దుకుని బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపో. నీ ప్యాషన్ లేని చోట నువ్వు పనిచేస్తే డబ్బు వస్తుందేమో చెప్తుండదు. డబ్బు రాకపోయినా సరే ప్యాషన్ చోట పనిచేస్తే ఎప్పటికప్పుడు డబ్బు వస్తుంది. ఎప్పుడు వస్తుంది నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నువ్వు ఈసారి బాంబేకి వస్తే షూటింగ్కి రా. లేదు ఉద్యోగం కోసం వద్దాం అనుకుంటున్నావా, ఇదిగో నా కార్డు. నేను రిలయన్స్లో ఇంకొక 2-3 ఏళ్ళు పనిచేస్తాను. ఆ తర్వాత 10 ఏళ్ళు అయినా సరే నా సేవ్ ఉంటుంది ఇక్కడ. నేను 30-40 ఏళ్ళకి పనిచేస్తాను ఇక్కడ. సో డోంట్ డూ దట్ అని చెప్పి, నేను ఏ ఫర్మ్లో అయితే పనిచేస్తున్నానో మా ఫర్మ్ యొక్క పార్ట్నర్స్ అంటే నాకు ఒక 6 లెవెల్స్ పైన అనమాట, వాళ్ళ అపాయింట్మెంట్ నాకు కావాలంటే 3 రోజులు పట్టేది. అలాంటిది ఈయన ఇక్కడి నుంచి ఒక ఫోన్ కాల్ చేసి ఈ అబ్బాయిని పంపించండి ఇక్కడ నుంచి అని చెప్పి అంటే హిస్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ట్రైంగ్ టు టెల్ యూ చెప్పి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళతో మాట్లాడి నా ట్రైనింగ్ క్లోజ్ చేయించేసి హీ హాస్ బి వెరీ క్లియర్లీ బీ క్లియర్ అబౌట్ యువర్ లైఫ్. నేను అని ఒకటే అడిగా, సార్ సక్సెస్ ఫార్ములా ఏంటి? ఫోకస్ ఆన్ కోర్ కాంపిటెన్స్. నీకు అత్యంత బాగా ఏది వచ్చు అనుకుంటున్నావో దాని మీద దృష్టి పెట్టు. టైమా ఎవరికి ఎంత పడుతుందో తెలియదు, అండ్ దట్ ద ఫీల్డ్ విన్ విచ్ యూఆర్ ఇన్, అది దానిలో ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. జయస్వామి గారికి 50 ఏళ్ళకి వచ్చింది శంకరాభరణం, తెలియదు. మరి ఈ మధ్య ఎగ్జాంపుల్ మన ఆయన గోపరాజు రమణ గారు అని చెప్పి అద్భుతమైన ఆర్టిస్ట్ ఆయన. నేను ఆయన ఎన్నిసార్లు చూసి అనుకునేవాడు, మా మంచి ఆర్టిస్ట్ బ్రేక్ రావట్లేదు, పెద్ద అయిపోతాడు ఈయన అని. ఈ మధ్య ఒక వెబ్ సిరీస్ వల్ల బ్రేక్ వచ్చి ఈజ్ వెరీ బిజీ నో. అంటే నా ఉద్దేశం అందరికీ ఆ వయసుకే వస్తుందని కాదు, బట్ ఆయన నాకు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఇది. సో యూ డ్రైవ్ టువర్డ్స్ యువర్ ప్యాషన్ అన్న కారణం చేత నేను ఐ కేమ్ బ్యాక్. దెన్ ఐ స్టార్టెడ్. ఆ వచ్చిన క్రమంలో నాకు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరినీ అడిగి ప్రయత్నించి చెప్పా, కమ్యూనికేట్ చేశాను. అంటే నాకు గొంతులో గోడి ఒక పాయింట్ నుంచి నేను అడగలేరు. సార్ నేను వచ్చానండి, మధ్యలో చదువుకోవడానికి వెళ్ళిపోయాను, నేను ఏమైనా ఉంటే చేద్దాం అనుకుంటున్నాను, నాకు మంచి తోటి చెప్పండి. నాకు ఐ డోంట్ వాంట్ బి ఎ హీరో లోన్, ఐ వాంట్ బి ఎ పర్ఫార్మర్, ఐ వాంట్ బి అన్ యాక్టర్. అంటే అప్పటికి ఇంకా మనకి ఓటీటీస్ ఇవి లేవు. సో హీరో లేదా అదర్ క్యారెక్టర్స్. సో హీరోగా మార్కెట్ లేదు కాబట్టి ఐ వాజ్ వెరీ క్లియర్. అంటే అప్పుడు ఈ లీడ్ యాక్టర్ టెక్నాలజీ లేదు. సో నా ఉద్దేశం ఏంటి అంటే ఒక పర్ఫార్మర్గా ఒక ముద్ర వేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నజరుద్దీన్ షా ఉన్నాడండి, నాకు ఆయన చాలా ఇష్టం. ఒక ఎస్వి రంగారావు గారు చాలా ఇష్టం, నానా పాటేకర్ ఉన్నారు చాలా ఇష్టం. వాళ్ళ ఒక యంగ్ వర్షన్ తెలుగులో ఒకటి ఇలా ఉంటే బాగుంటుంది, అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా పడితే బాగుంటుంది అనేది నా తాపత్రయం. బట్ అది ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు కథలు లేవు. సో బట్ కమ్యూనికేట్ చేశాను. దగ్గర 75 మంది డైరెక్టర్స్ కలిశాను. ఒక లిస్ట్ వేసుకుని నేను మిస్ అయిన 5-6 ఏళ్లలో బాబోయ్ అందరినీ అందరినీ చిన్న పెద్ద తేడా లేదు. అంటే ఇవాళ ఉన్న టాప్ డైరెక్టర్స్ అందరినీ కలిశాను. అప్పుడు నేను అప్పుడు ఏమన్నారు వాళ్ళు? అందరూ ఒకటే అనేవాళ్ళు, మీరు యాక్టర్గా మీరు మంచి యాక్టర్ మాకు తెలుసండి, బట్ మీరు మార్కెట్లో యాక్టివ్గా లేరు. మా పాత్రకి తగ్గ మీరు చేసే క్యారెక్టర్ మా సినిమాలో లేదు కాబట్టి మేము లేకపోతే, బట్ అందరూ గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఇబ్బంది జరగలేదు. సో వాట్ ఐ రియలైజ్డ్, ఎప్పుడు కూడా మనం అడిగితే వచ్చేదానికన్నా మనకు కావాలనుకుంటే వచ్చే వాల్యూ వేరు. అందులో భరణి గారు చాలా హెల్ప్ చేశారు నాకు. తనికల భరణి గారు, నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగి, అంటే ఆయన నాకు మా నాన్నగారికి మంచి స్నేహితుడు, ప్లస్ నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. ఆయన గారు కోట గారు వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి తెలుసు నాకు, ఏరారైనా పిలుస్తారు. సో అంటే ఇలాగా అనుకుంటున్నానంటే దెన్ ఆయనకి కాంటాక్ట్లో 4 చెప్పారు. చెప్పి దాంట్లో కూడా నాకు అంకిల్ మీరు చెప్పారు, నేను కలిశాను, బట్ నా క్యారెక్టర్ నచ్చలేదు అంకిల్. మళ్ళీ ఆయనకి ఫోన్ చేస్తాను, ఒరే నేను చెప్పడం నా బాధ్యత, చేయడం నీ ఇష్టం, నువ్వు నేను చెప్పాను కదా చేయాలని ఆబ్లిగేషన్ ఫీల్ అవ్వకు, నీ క్యారెక్టర్ చేయాలని చెప్పేసి తప్పేం లేదు. అలా కూడా నేను కొన్ని వదులుకున్నా, ఇది వద్దు మనం చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు. సో అలాగా అడిగితే వచ్చేదానికన్నా మనం కావాలనుకుంటే వచ్చేదానికి విలువ ఎక్కువ నా అనుభవంలో. ఒక చాలా చిన్న వయసులో బోల్డ్ అంత ఫిలాసఫీ వచ్చేసింది మీకు, అంటే ప్రాక్టికల్ ఫిలాసఫీ, అప్లైడ్ ఫిలాసఫీ, చాలా బాగుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. నేను అందుకనే సినిమా ఇండస్ట్రీ తక్కువ చేస్తే అసలు సహించను, నాకు నచ్చదు. ఎందుకంటే అంటే ఒక కోణం ఉంటుంది, చాలా చిన్న చూపు చూసేసి, చాలా చులకనగా చూసేసి, చాలా వీళ్ళు సినిమా వాళ్ళు అనే మాట అది చాలా ఈజీగా అనేస్తారు.